ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి సకాలంలో చేరువచ్చిన ప్రియులందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, మనకు తెలుసు వంట చేయడం చాలా ఈజీ, కానీ వాకింగ్ చెప్పడమే చాలా కష్టం. చెప్పడం కూడా చాలా ఈజీయే, కానీ దాన్ని పాటించడం ఇంకా కష్టం. సో ఏం చెప్తున్నామో వాటి పట్ల మన యొక్క ప్రవర్తనను దిద్దుకుంటూ వాక్యాన్ని చెప్పుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళాలనేది దేవుని యొక్క సంకల్పం. నిజానికి ఆన్లైన్లో నేను కూడా లేను కాబట్టి ఒకవేళ ఆన్లైన్లో ఉంటే మళ్ళా ఇంకా చాలా సంగతులు తయారై చెప్పుకుంటూ వెళ్ళాలి. ఒకవైపు భౌతిక సంబంధమైనటువంటి ఉద్యోగం, రెండో వైపు ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య. ఈ రెండింటిని బ్యాలెన్స్గా చేయడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాను. అనేకులకు దొరకనటువంటి భాగ్యం అన్నమాట. ఎందుకంటే నా పని నేను చేసుకుంటూ దేవుని పని చేయడం అనేది పౌలు గారి యొక్క మాదిరి అవుతుంది. ఎందుకంటే పౌలు గారు కూడా డేరాలు కుట్టుకుంటూ తన ఎదుగు వచ్చేటటువంటి వారికి అద్భుతమైనటువంటి క్రీస్తు యొక్క సువార్తను ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. అందువల్ల దేవుని నుంచి వచ్చేటటువంటి ప్రతిఫలమే ఈ యొక్క పరిచర్యకు నాకు మూలమవుతుంది. కాబట్టి మనుషుల దయ అవసరం లేకుండా దేవుని దయను సంపాదించుకోవడానికి వాక్యం ఏం చెబుతుందో దాన్ని వివరించడం అనేటటువంటిది నా బాధ్యత. చాలా మందికి తెలుసు, వచ్చేటటువంటి సంఘస్థులను ఉద్దేశించి వారిని ఆనందపరచడానికి, ఎన్నో సంగతులు వారిని నవ్వించడానికి, లేకపోతే వారి యొక్క మన్ననలు పొందేదానికి చెప్తూ ఉంటారు. కానీ ఎక్కడైతే అలాంటి పరిస్థితి లేదు. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్తాము. అది నీకు ఇష్టమైతే దాన్ని తీసుకోవాలి. ఒకవేళ కష్టమైతే ఏదో నా గురించి మాట్లాడాడు, నన్ను టార్గెట్ చేశాడు అని నేను అనుకోకుండా ఆ సంగతులు ఇక్కడ నిలబడి మాట్లాడే ప్రతి మాట దేవుని యొద్ద నుండి వచ్చిందన్న సంగతిని మనం గ్రహించుకోవాలి. మనకు తెలుసు యేసు ప్రభువు వారు కూడా చాలా సార్లు ఆయన బోధలు చెప్తున్నటువంటి సంఘటనలు మనకు తెలుసు. అంటే చాలా సార్లు ఆయన బోధించేటటువంటి విధానం కూడా మనం ఆలోచన చేసినప్పుడు, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగం ఏదైతే ఉందో 8వ అధ్యాయం యోహాను సువార్తలో, దాని ఎక్స్ప్లెనేషన్ అనేటటువంటిది చేయడం అనేది యేసు ప్రభువు వారు ఆ రోజు చేసి ఉంటారు అనేది నా యొక్క ఆలోచన. ఎందుకంటే అక్కడ వాళ్ళు విన్నారు, దాన్ని గ్రహించారు, కాబట్టి రాళ్ళు తీసుకొని కొట్టడానికి కూడా ప్రయత్నం చేశారు. ఒకవేళ వినకుండా విడిచిపెట్టేసేటటువంటి వాళ్ళైతే ఆ రియాక్షన్ అలా ఉండదు. విన్నారు కాబట్టి రాళ్లతో కొట్టడానికి ఆయన వాళ్ళు ఇష్టపడ్డారు. కాబట్టి వింటే ఎవరైనా కూడా గ్రహిస్తారన్న సంగతి మనం గ్రహించుకోవచ్చు. కాబట్టి చెప్పబడుతున్న ప్రతి వాక్యము నిజంగా నిన్న చెన్నయ్య గారు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా మనకు తెలుసు, వాళ్ళు గత నెలలో నాయుడుపేట ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా చెప్తున్నారు. వాళ్ళు ఆదివారం అయితే మేము ఇక్కడికి వచ్చేయాలన్న ఆలోచన అయితే మాకు ఉంది, కానీ ఉద్యోగపరంగా అక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మాట్లాడారు. అంటే ఎక్కడికి వెళ్ళి ఏది విన్నా కూడా మన చెవులకు ఆనందాన్ని కలిగించేటటువంటి విషయాలు బైబిల్లో ఉన్నట్టు బోధిస్తేనే అది మనకు చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. అంతేగాని వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని లేకపోతే ఇంకేదో సొంత కార్యక్రమాలు మనం నెరవేర్చుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఎక్కడ వాక్యాలు చెప్పబడినా కూడా అవి మనకు రుచించవు. మనకు తెలుసు, గోల్డ్ వ్యాపారి తన యొక్క నైపుణ్యాన్ని ఎక్కడ కనపరుస్తారంటే, ఎవడైనా ఒక గోల్డ్ తీసుకొచ్చి దీన్ని మీరు ఉంచుకొని నాకు డబ్బులు ఇవ్వండి అని అంటే దాని యొక్క నాణ్యతను అతను పరిశీలన చేస్తాడు. కంటి చూపుతోనే దాన్ని ఏం చేస్తాడంటే చెప్పేస్తాడు, ఇది ఒరిజినల్లా డూప్లికేట్ అనేటటువంటి అంత నైపుణ్యం అనేటటువంటిది అతనిలో ఉంటేనే ఆ బంగారం గని అతను నిర్వహిస్తాడు. అలాగే ఇక్కడికి వచ్చి వాక్యాలు వింటున్నటువంటి మీలో కూడా ఏది సరైనటువంటి వాక్యము, సత్యవాక్యము, దాన్ని ఎలా ప్రారంభిస్తున్నాడు, ఎలా ముగిస్తున్నాడు అనేటటువంటి విషయాల పట్ల మీకున్నటువంటి అవగాహన చాలా గొప్పదని నేను చెప్తున్నాను. ఎందుకు అలా చెప్తున్నానంటే, మీరు ఎక్కడికి వెళ్ళి వాక్యాలు విన్నా కూడా ఒక అంచనాకు వచ్చేస్తారు, మీరు ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. ఓకే, ఇది బాగా చెప్పాడు, లేకపోతే ఇది బాగా చెప్పలేదు అనేటటువంటి ఒక నిర్ణయానికి రాగలుగుతున్నారంటే దాని వెనకాల మీ కృషి కూడా చాలా ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే విని వెళ్ళిపోవట్లేదు, మీరు
విని మీ హృదయాల్లో దాన్ని ముద్రించుకుంటున్నారు. అవసరమైనప్పుడు మరో దగ్గర చెప్పడానికి మళ్ళీ మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. మరో దగ్గర చెప్పడానికి చేసే ప్రయత్నం మళ్ళీ మిమ్మల్ని ఏం చేస్తుందంటే విన్నటువంటి వాక్యాన్ని మళ్ళా పదే పదే వినడానికి మీకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి చాలా చక్కగా మీ ఆసక్తిని గురించి కూడా నేను మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఇకపోతే ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలనగా మనం చూడగలిగితే ఇక్కడ ఒక అంశానిగా మనం ఆలోచన చేసి ప్రతి విషయాన్ని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆ అంశానికి సంబంధించినటువంటి విషయం కుమారులు అయితే క్రియలు ఎక్కడ అనేటటువంటి అంశాన్ని మనం పెట్టుకున్నాం. కుమారులు అయితే క్రియలు ఎక్కడ? ఎవరికి కుమారులు అయితే? ఓకే, మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో యోహాను సువార్తలు అబ్రహాము కుమారులు అన్న పదం మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ టైటిల్ గా నేను పెద్దదవుతుందని జస్ట్ కుమారులు అయితే క్రియలు ఎక్కడ అని పేరు పెట్టాను, కానీ నిజానికి అక్కడ పెట్టవలసినటువంటి పేరు అబ్రహాము కుమారులు అయితే అబ్రహాం క్రియలు ఎక్కడ. ఒకవేళ దేవుని కుమారులు అయితే దేవుని క్రియలు ఎక్కడ, ఇది అసలైనటువంటి టైటిల్. కాబట్టి ఇప్పుడు టైటిల్లోకి వెళ్ళి టైటిల్ మనం నిర్ధారించుకున్నప్పుడు ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్ళి మనం ఆలోచించేటప్పుడు చాలా చక్కగా వాక్యాన్ని మనం ఆలోచించాలి. ఏదైనా మన జీవితంలో కష్టం అనేటటువంటిది వచ్చినప్పుడు ఆ కష్టంలో నుంచి బయటపడడానికి ఎవరి వైపు చూస్తాము సహజంగా అంటే మనం సేవిస్తున్నటువంటి దేవుని వైపు మన యొక్క అడుగులు ముందుకు వెళ్తాయి. అంటే కష్టం వచ్చినప్పుడు జరిగిన సంవత్సరాలలో నిజంగా మన కళ్ళ ముందు అనేక మంది జీవితాలు కల్లోలం అయిపోయినా, ఇది ఉదాహరణకి కేరళలో వచ్చినటువంటి వాయనాడు జిల్లాలో వచ్చినటువంటి కల్లోలం అంతా ఇంతగా, అది ఒక కొండ ప్రాంతం నుంచి వెలువడినటువంటి అక్కడ అంటే టీవీలో వాటిని గురించి చదువుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లన్నింటినీ తీసివేసి వాటి స్థానంలో టీ ఆకు చెట్లు వేశారంట. పెద్ద చెట్లు ఉంటే గ్రిప్ అనేది కొండకు ఉంటుంది, బట్ వాటిని తీసేయడం వల్ల చిన్న చిన్న మొక్కలు అనగా టీ ఆకు చెట్లు ఇంతకంటే ఎక్కువ ఉండవు. సో అక్కడ కురిసినటువంటి వర్షాల వల్ల పైనుంచి అది నీరు ఎక్కువ రావడం వల్ల ఆ కొండ మీద కట్టుకున్నటువంటి ఇళ్ళు కూడా కొట్టుకుంటూ ఏమైపోయాయి, కిందకు వచ్చేసాయి. కాబట్టి నిద్రలో, అది కూడా ఏకదం 4 గంటలప్పుడు జరిగినటువంటి కార్యక్రమం, ఇంట్లో నిద్రపోతున్న వాడు ఊహించగలుగుతాడా ఈ రోజు రాత్రి వరదలు వస్తుంది, ఆ వరద మట్టిలో నేను కొట్టుకుపోతాను అన్న ఆలోచన ఉంటుందా? లేదు. హ్యాపీగా రేపు కలుసుకుందామని కూడా చెప్పి కొనుక్కో ఉంటాడు ఆ రాత్రి. కానీ అతనే ఆ మట్టిలో కొట్టుకొని పోయినటువంటి దాఖలు. అంటే ఇప్పటికి దాదాపు 400 మృతదేహాలను వాళ్ళు తీసినట్టుగా మనకి చెబుతూ ఉన్నారు వార్తలు. అయితే నేనేం చెప్తున్నానంటే జరిగిన సంవత్సరాలలో జరిగినటువంటి విధానాల్లో అక్కడ ఏం కనిపిస్తుంది అంటే కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి పరిస్థితులు, అనేకుల జీవితాలు అల్లకల్లోలంగా మారినటువంటి పరిస్థితులు. అంటే ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడల్లా అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో అనుభవించినటువంటి వారికి కావచ్చు, దాని నుండి బయటపడినటువంటి వారికి కావచ్చు, ఎవరి వైపు వాళ్ళ దృష్టి వెళుతుంది అని అంటే దేవుని వైపు వెళుతుందన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకో. అంటే కష్టాలలో వచ్చినప్పుడు దేవుని వైపు జరగాలి అనేటటువంటి ఆలోచన. అయితే ప్రేమటువంటి వాళ్ళరా ఇక్కడ కూడా మనకు తెలుసు, మొన్న జరిగినటువంటి వరదలు కాకుండానే అంతకు ముందు వచ్చినటువంటి కరోనా పరిస్థితులు, కరోనా కల్లోలం అనేటటువంటిది కూడా మన జీవితాలను కుదిపేసిందన్న సంగతి మనకు బాగా తెలుసు. అంటే దేవుని విడిచిన ప్రజలు తన వైపు చూడాలని, తన వైపు రావాలని దేవుడే కోరుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితులు మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా ఒక కష్టం రాగానే మనిషి దేవుని వైపు చూడడం అనేటటువంటిది సహజంగా జరిగేటటువంటి కార్యక్రమం. ఆ మధ్య ఒక సహోదరుడు చెప్తున్నాడు, సార్ వీళ్ళు రెగ్యులర్గా చర్చికి రారు, కానీ ఎక్కడైతే కష్టం వస్తుందో, ఎప్పుడైతే వాళ్ళ జీవితాల్లో నష్టం జరుగుతుందో అప్పుడు ఫ్యామిలీ ఎక్కడికి వచ్చేస్తారంట, చర్చిలోకి వచ్చి కూర్చుంటారు. అంటే కష్టం వస్తే గుర్తొచ్చేది ఎవరు? దేవుడే. కాబట్టి అంటే కష్టాలలోకి వచ్చినప్పుడు దేవుని సముఖంలోకి రావడం అనేటటువంటిది కాదు దేవుడు కోరుకునేది. అయితే ప్రేమటువంటి వాళ్ళ ఒక కష్టం రాగానే మనిషి దేవుని వైపు చూడడం అనేటటువంటిది జనరల్ గా జరిగేటటువంటి సంగతే. కానీ ఆ కష్టం అనేటటువంటిది ఎందుకు రప్పిస్తున్నాడు దేవుడు మనకు తెలుసు కదా. ఆయన అనుమతి లేకపోతే పట్టణంలో ఉపద్రవం కలుగుతుందా? ఆయన అనుమతి లేకపోతే మీ తలలో ఒక్క ఎంట్రుకైనా కూడా రాలదన్న సంగతి కూడా మనకు తెలుసా లేదా? ఖచ్చితంగా తెలుసు. పట్టణంలోకి ఉపద్రవం రావాలంటే అది ఆయన లేకుండా జరగదు, ఆయన అనుమతి లేకుండా జరగదు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు.
అంటే ఏదైనా కరోనా కల్లోలం అనేటటువంటిది వచ్చినా కూడా నిజంగా అది దేవుడే పంపించాడని మనం నమ్ముతున్నాం. ఏదో చైనా వాళ్ళు ఏదో ప్రపంచాన్ని తమ హస్తగతం చేసుకోవాలన్న ఆలోచనతో వాళ్ళు అక్కడ దాన్ని సృష్టించలేదు. కానీ దేవుని అనుమతి లేకుండా ఏది జరగదన్న సంగతి మనకు బాగా తెలుసు. అప్పుడప్పుడు చూడండి, చిన్న పిల్లవాడిని అన్నం తినిపించడానికి తల్లి ఎంతగా గాబరా పడిపోతుందో మనకు తెలుసు. అలా వాడు మాట విననప్పుడు తల్లికే వాడు ఎదురు తిరిగినప్పుడు ఆ తల్లి చెప్తుంది, నేను నీకు ఇంకా అన్నం పెట్టను అని ఒక నిర్ణయానికి వచ్చేసిన తర్వాత అన్నం వడ్డించున్నానని అంటే, ఇదేం తల్లి కొడుకుకు కూడా కూడు పెట్టకుండా నిలిపేస్తుందా అని తల్లి మీద కోపపడడానికి ఎంత మాత్రం మనకి వీలు లేదు ప్రేమటువంటి వాళ్ళ. అలాగని తండ్రి కొడుకును కొట్టడానంటే, తండ్రి కొడుకును కొడితే నిజంగా ఆ తండ్రికి పిల్లవాడి మీద ప్రేమే లేదని అంటామా? ఆ తల్లికి అన్నం వడ్డించేటటువంటి పిల్లవాడు ఎదురు తిరిగినప్పుడు వాడికి నేను అన్నం పెట్టను అని అంటే తల్లిని నిందిస్తామా? మనం నిందించం. అలాగే తండ్రిని కూడా ఆ ప్రేమ బిడ్డ పైన చూపించట్లేదు అని మనం చెప్పవలసినటువంటి అవసరం లేదు. అంటే తన కొడుకు పాడైపోతాడేమో అన్న ఉద్దేశంతో తండ్రి తన బిడ్డను ఏం చేస్తాడంటే దండిస్తాడన్న సంగతి మనకు తెలుసు. ఆ దండన అనేటటువంటి దానిలో మార్పు తీసుకొని రావడానికి ఆ తండ్రి అలా చేశాడు అనేటటువంటి ఆ విషయాన్ని సమాజం చాలా చక్కగా అర్థం చేసుకుంటుంది. తండ్రి కాకపోతే ఎవరు కొడతారండి అని సమాజం బాగా అర్థం చేసుకుంటుంది. తల్లి ఆ మాట అనిందంటే వాడు ఏదో కార్యక్రమం చేసి ఉంటాడు కదా. కాబట్టి తల్లి కాదు ఈయనకి, ఇతను కూడా కొడుకును కొడుతున్నాడు కాబట్టి ఇతను తండ్రి కాదు అని ఆలోచన చేస్తామా? ఏ తల్లిదండ్రుల విషయంలోనైనా మనం అలా ఆలోచన చేస్తామా? లేదు కదా, అలా చేయం. అలాగే తండ్రి అయినటువంటి దేవుడు అంటే దేవుని విషయంలో సమాజం ఇలా ఎందుకు ఆలోచించట్లేదో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఏదైనా ఒక ఉపద్రవం వచ్చినప్పుడు అసలు దేవుడు అంటూ ఉంటే ఏం చేస్తున్నాడండి అన్న పదాలు వస్తుంటాయా? కరోనా అనేటటువంటి దాని వెనకాల కరోనా వచ్చింది కదా అని అంటే దేవుడే ఉంటే ఇంతమంది ఎందుకు చనిపోతారు అన్న ప్రశ్న రాలేదా? దేవుడే ఉంటే దాంట్లోంచి మనం బయటపడేయవచ్చు కదా, దాంట్లోంచి అనేక కాపాడేటటువంటి పరిస్థితి దేవుడే చేయొచ్చు కదా అనేటటువంటి ఆలోచన కూడా, దేవుణ్ణి నిందించేటటువంటి పరిస్థితి కూడా మన జీవితాల్లో వస్తుంది. నిజానికి దేవుని ఉద్దేశం మనల్ని బాధ పెట్టాలని కాదు ప్రేమటువంటి వాళ్ళు. మనల్ని కష్టాల్లోకి నెట్టేసి ఆయన ఆనందించేటటువంటి శాడిస్ట్ కాదు. శాడిస్టులు తెలుసు కదా మీకు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వికృతమైనటువంటి చేష్టలు వాళ్ళ జరిగించడం వల్ల వాళ్ళు భౌతిక సంబంధమైనటువంటి ఆనందాన్ని వాళ్ళు పొందుతూ ఉంటారు. అలాంటి వాడా మన దేవుడు? ఏదైనా ఒక ఉపద్రవం రప్పించినప్పుడు ఆ ఉపద్రవం ఎందుకు రప్పించాడు, దాని వెనకాల ఉన్నటువంటి పరిస్థితి ఏంటో అన్న సంగతిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు నిజంగా దేవుణ్ణి మనం ఎంత మాత్రం ఆయన్ను అపార్థం చేసుకోవాల్సినటువంటి అవసరత లేదు. అంటే దేవుడు ఈ కార్యక్రమాలను రప్పిస్తున్నాడు అని అంటే దాని వెనుకాల ఒక కారణం ఉంటుందన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే తనను విడిచి వేరే మార్గంలోకి వెళ్తున్నటువంటి మనుషులు తన వైపు తిరగాలని, తన పని చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఈ విషయాన్ని మనుషులు అర్థం చేసుకోవట్లేదు. ఒక తండ్రి పిల్లవాడిని కొడితే మాత్రం వాడు కాకపోతే ఎవడు దండిస్తాడు, ఆవిడ కాకపోతే ఎవడు దండిస్తాడు తన పిల్లల్ని అని తల్లిదండ్రుల విషయంలో మనం ఏమో కాంప్రమైజ్ అవుతున్నాము. బట్ దేవుని యొక్క విషయాలకు వచ్చేసేటప్పటికి ఆ రకంగా ఆలోచించలేకపోతున్నాం. ప్రియమైనటువంటి వారు, ఎలా ఆలోచిస్తున్నాము దేవుని విషయాలకి వెళ్ళి అని మనం ఆలోచించగలిగితే మన ఆలోచనల ప్రకారం తండ్రి అయినటువంటి దేవుడు ఒక అద్భుతమైనటువంటి విషయాలు రాయించాడు. ఒకసారి ప్రకటన గ్రంథము 16వ అధ్యాయంలోకి వెళ్ళి 11వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం. తమకు కలిగిన వేదనలను బట్టి, అదిగో తమకు కలిగిన వేదనలను బట్టి, వేదన తెలుసు కదా, వేదన, రోదన, వేదన, నష్టం, కష్టం. తమకు కలిగిన వేదనలను బట్టి, పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి. అదిగో పరలోకమందున్న దేవుని ఏం చేశారంట? దూషించిరి. పోని వేదన, పుండ్లు ఇవన్నీ ఎవరికి వచ్చాయి? యోబు గారికి వచ్చాయి కదా. మరి యోబు గారు దేవుణ్ణి ఏం చేశారు? దూషించాడా? అంటే ఇన్ని కోట్ల ప్రజల్లో ఒక్కతను మాత్రం మనం ఆదర్శంగా మనం తీసుకుంటున్నాం. కానీ మిగిలిన వాళ్ళందరి పరిస్థితిని గురించి దేవుడు రాస్తూ వేదనలను బట్టి, పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుణ్ణి దూషించిరి. కానీ
తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. అది అంటే తమ క్రియలను మాని మారు మనస్సు పొందిన వారు కారు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? దేవుడు వేదనలను పుండ్లను రప్పించినప్పుడు దానిని బట్టి మనుషుడు ఏంగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఏంగా మారాలని కోరుకుంటున్నాడు? తమ క్రియలను మాని మారు మనస్సు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేనా? ఇక్కడ రాయబడింది, వేరేదేం కలపలేదు కదా. అంటే మనకు వచ్చేటటువంటి వేదన పుండ్లు వీటన్నిటిని బట్టి మనం ఏం చేస్తున్నామంటే దేవుడే ఉంటే నాకు ఎందుకు ఇలా జరగాలి కాబట్టి తప్పు ఎవరిది? దేవునిది అన్నట్టుగా మనం మాట్లాడుతున్నాం. మా దేవునిది అన్నట్టుగా మాట్లాడుతున్నాం. ఒకసారి 9వ వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగితే 16వ వచనం, కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుల మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి. ఎంత తీవ్రత ఎక్కువైపోయింది అనుకో. ఏమంటావు వచ్చి? ఇంత ఎండ అవసరమా? లేకపోతే ఇంత వానలు కురిపిస్తున్నాడు, వరదలు కొట్టుకోపోతున్నాయి, ఊర్లు గ్రామాలు పట్టణాలు మునిగిపోతున్నాయి. దీనికి అంతటికి కారణం దేవుడే అని దేవుని ఏం చేస్తున్నాము? దూషిస్తున్నాం. అందుకనే తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి, కానీ ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. అంటే దేవుణ్ణి ఏ ఉపద్రవం వచ్చినా, వేడిమితో కాలిపోయేటటువంటి ఉపద్రవం, ఏ తెగుళ్ళు వచ్చినా తెగుళ్ళ మీద కూడా అధికారి ఎవరు? దేవుడే. అవి ఎందుకు రప్పిస్తున్నాడు అన్న సంగతి నీకు అర్థం కావట్లేదు. కానీ ఆయనను మహిమ పరుచున్నట్లు వారు మారు మనస్సు పొందిన వారు కారు. మారు మనస్సు పొందాలని దేవుడు ఏం చేస్తున్నాడు? అది నీ మనసు మార్చడానికి నీ పక్కింటోని చంపేస్తున్నాడు. నీ మనసు మార్చడానికి మనతో సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళని కరోనా టైంలో కూడా తెగుళ్ళ మీద అధికారం కలిగినటువంటి దేవుడు ఎంతమందికి కరోనాను రప్పించి నీ సన్నిహితులను కూడా ఏం చేసినాడు? లేపేశాడా లేదా? బాగా సన్నిహితులుగా ఉన్నటువంటి వారు చనిపోలేదా? కరోనాలో చనిపోయారు. అంటే నీ మారు మనస్సుకు ఒకడు బలైపోవాలా? అవును, అలా అయ్యేటట్లుగా కూడా దేవుడు చేశాడు. అయినా నువ్వేం చేస్తున్నావు? దేవుడే గనక ఉంటే నా స్నేహితుడి పరిస్థితి ఎలా అవుతుంది? నా తల్లి పరిస్థితి ఎలా అవుతుందా? అసలు నా పరిస్థితి ఎలా అవుతుందా అని ఆలోచన చేస్తున్నామే తప్ప ఆయనను మహిమపరుచినట్లు వారు ఆయన మారు మనస్సు పొందిన వారు కారు అన్న సంగతి మనకు అర్థం. 21వ వచనం, అదే అధ్యాయంలో 21వ వచనంలో, 5 మణుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడిను. పెద్ద వడగండ్లు వాన, పెద్ద వడగండ్లు మనుష్యుల మీద పడిను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. అది ఏం చేశారంట? దేవుణ్ణి దూషించి. అంటే ఎన్ని విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా, కష్టాలు, నష్టాలు, దోషణలు, ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా, ఇవన్నీ టోటల్ మీద సంభవించినా, ఇంకా మన జీవితాల్లో సంభవించే ఉపద్రవాల పరిస్థితి ఏంటి? ప్రకృతిలో సంభవించే ఉపద్రవాలు ఓకే, అలాగే మన వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో జరిగే నష్టాల పరిస్థితి ఏంటి ఇక్కడ? అంటే నష్టాలను మనం అనుభవిస్తున్నా కూడా మన దృష్టి ఎవరి వైపు ఉంటుందంటే దేవుని వైపు, దేవుని యొద్దకు రావాలి. ఆయన నామాన్ని మహింపరిచే విధంగా మనం మారు మనసు పొందాలి. కానీ దాని స్థానంలో మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు దూషిస్తున్నాము. దేవుడి అందరి జీవితాలు బాగున్నాయి, కానీ నా జీవితమే బాగలేకుండా చేస్తాడు దేవుడు. నిజంగా ఇలాంటి ఆలోచన. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని ఆజ్ఞ అనేటటువంటిది లేనిదే ఏది జరగదు. అందుకని ఇప్పుడు ఏం చేయాలి? ఏది జరిగినా కూడా ముందు జరిగినటువంటి ఇన్సిడెంట్ నువ్వు ఒక అంచనా వేసుకో. దాన్ని బట్టి దేవుని దూషించడం అనేటటువంటి కార్యక్రమాన్ని పక్కన పెట్టి ఏం చేయాలి? ఇప్పుడు మారు మనస్సు పొందాలి. ఇక్కడ మనం ఆలోచించగలిగితే ఏమిటి, ఆ వాయనాడు ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన అన్ని జనులు కూడా విన్నారా? క్రైస్తవులు కాక నేను చెప్పి విన్నారు. చాలా మంది దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళకి భౌతికంగా సహాయం చేస్తున్నారు వెళ్ళి.
ఇంకా చెప్పాలంటే డబ్బు కలిగినటువంటి వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్కి కోట్ల రూపాయలు వాళ్ళకి పంపిస్తూ ఉన్నారు. ఇదిగో మా తరపున మీరు సేవ చేయండి అని అంటున్నారు. అయితే ప్రేమటువంటి వాళ్ళరా, లోకంలో మారు మనస్సు, లోకంలో దేవుని వైపునకు రానటువంటి వాళ్ళు నిజంగా ఏం చేయాలి అని అంటే మారు మనసు పొందే విధంగా దేవుడు వాటిని జరిగిస్తాడన్న సంగతిని, జరిగించాలి అన్న సంగతిని వాళ్ళు ఆలోచన చేసి తమ మనస్సులను మార్చుకుని దేవుని వైపు తిరగాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఇకపోతే ఇక మా అన్యుల గురించి అయితే మారు మనస్సు అనేటటువంటి విషయం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే క్రైస్తవులమైనటువంటి మన గురించి ఆల్రెడీ మనం మారు మనసు పొందాం కదా, మరి ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి? మారు మనసు సమాజంలో అయితే ఒక అన్యుడు మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు. కానీ సమాజంలో మారు మనసు పొందినటువంటి క్రైస్తవులమైనటువంటి మనం ఏం చేయాలి? అదే పాయింట్. సో సబ్జెక్ట్ మీకు బాగా అర్థమైపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? క్రియలు అనేటటువంటివి చేయాలి. దేవుణ్ణి ప్రశ్నించే స్థాయికి మనం వెళ్ళి, దేవుడా ఇది నువ్వు తప్పు చేసావని అనగలమా? ఆ స్థాయి అక్కడ. దేవుడే కనుక ఉంటే అన్నట్లుగా నీ యొక్క ఆలోచనను ఇంత ఉపద్రవాన్ని దేవుడు రప్పిస్తాడా? దేవుడిని దూషించే కార్యక్రమం చేయడానికి మనకి అర్హత ఉందా? అసలు మనమెంత దేవుని యొక్క ఔన్నత్యం ఎక్కడ? 3 లోకాలను ఏకకాలంలో పరిపాలిస్తున్నటువంటి దేవుడు, ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి దేవుడు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క విధానాలను అన్ని ఎరిగినటువంటి నువ్వు ప్రశ్నించడం అనేటటువంటి కార్యక్రమం చేస్తున్నావంటే నీ సాహసం చాలా గొప్పది. ఏమైనా దేవుని ముందు నిలబడి ఏదైనా అనగలమా? ఆ మధ్య ఒక ఉదాహరణ చెప్తుంటాను. చికెన్ కొట్టేవాడు ముందు కోడిల్ని తొడగొట్టింది అనుకో, అసలు ఏం జరుగుతుందో మీరు ఆలోచన చేయండి. చికెన్ కొట్టేవాడికి చేతిలో ఉన్న కత్తి జస్ట్ ఇసిరేస్తే చాలు, అది కూడా ఏమైపోద్దో మనకు తెలుసు. అలా ఉంటది అనమాట. మనం దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాం, దేవుణ్ణి దూషిస్తున్నాం అనేటటువంటి సంగతి ప్రియమైనటువంటి వాళ్ళు మనకు తెలుసు. కరోనా మన తరంలోనే మనం చూసినటువంటిది. కరోనా వల్ల నిజంగా చాలా మంది ప్రారంభంలో భయపడిన మాట వాస్తవం అంతేనా? ప్రారంభంలో భయపడ్డారు. అందుకనే సోషల్ డిస్టెన్స్ అని పాటించారు, మూతికి మాస్క్ కట్టుకున్నారు, చేతికి గ్లౌజ్ వేసుకున్నారు, 6 అడుగుల దూరాన్ని పాటించారు. కారణం ఏంటంటే భయం. మొదటి వేవ్ ఓకే, ఇప్పుడు 2వ వేవ్లోకి వచ్చేసేటప్పటికి మళ్ళా ప్రజల్లో కొద్దిగా భయం అనేటటువంటి తగ్గిందా? 3వ వేవ్కి వస్తే రానివ్వండి. ఇప్పుడు నేను ఎందుకు వేసుకోవాలి మాస్క్? వస్తే రానివ్వండి అంటే మనిషి తన యొక్క ఏమంటారు దాన్ని, తెగింపు. వస్తే రానివ్వండి. ఎప్పటికైనా ఏమైపోవాలి? మొదటి వేవ్లో చనిపోయిన వారి గురించి ఎలా ఆలోచన చేశాం? దేవుణ్ణి దూషించాం, మనం భయపడ్డాం. కానీ 2వ వేవ్లో కొద్దిగా ఊరట అనేటటువంటిది లభించింది, మరణాల సంఖ్య తగ్గింది. 3వ స్థాయికి వచ్చేస్తుందన్న ప్రమాణ హెచ్చరిక ప్రభుత్వం నుంచి వచ్చినప్పుడు నిజంగా మనుషుల యొక్క వైఖరి కూడా మారిందా? ఎలా మారిందని అంటే కరోనా వల్ల తెగింపు అనేటటువంటిది వచ్చేసింది. సావడానికి చావడానికైతే సిద్ధపడ్డావు, కానీ దేవుని కొరకు బ్రతకాలన్న తెగింపు మాత్రం మనుషుల్లో వచ్చిందా అని అంటే రాలేదు. ఎలాగైనా చచ్చిపోతాం, ఇబ్బంది ఏం లేదు అని మాట్లాడుకున్నావు కరోనా 3rd వేవ్లో. బట్ ఎలాగైనా దేవుని కొరకు బ్రతకాలన్న తెగింపు మాత్రం వచ్చిందా? ఆ తెగింపు రాలేదు. చావాలన్న తెగింపు అయితే చచ్చిపోతాం కదా అని అనుకున్నావే తప్ప దేవుని కొరకు ఎలాగైనా బ్రతకాలి, దేవుని యొక్క కార్యక్రమాలు మనం చెయ్యాలనేటటువంటి తెగింపు ఎలాగైనా వచ్చిందా? మీకు తెలుసు కదా, నాకు ఒక యాక్సిడెంట్లో నేను పడిపోయాను. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ఆలోచనలు ఎంత ఫాస్ట్గా వచ్చాయో నిజంగా చెప్పాలని అంటే క్షణం తీరిక లేకుండా ఒక బోధకుల తరగతి ఏర్పాటు చేసాం. ఆ తర్వాత ఎన్నో తరగతులకు ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ పునాదిగా మారిందన్న సంగతి మీకు అందరికీ తెలుసు. నిజంగా ఆ రోజే చనిపోయి ఉంటే ఇన్ని కార్యక్రమాలు ఈరోజు సురేష్ కూడా ఇలా నా గురించి మాట్లాడుండేటటువంటి వాడు కాదు. అందుకనే ఒక ఆలోచన, ఎలాగైనా దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి, ఎన్నో కార్యక్రమాలు చేయాలి. ఆయన ఇచ్చిన బ్రతుకులో ఒక న్యాయం చేకూర్చాలని అంటే ఆయన కొరకు ఏదైనా చేయాలన్న తెగింపు అనేటటువంటిది నిజంగా కలిగినప్పుడే ఇన్ని మీటింగులు లేకపోతే ఇన్ని అంశాలను గురించినటువంటి అవగాహన కల్పించేటటువంటి కార్యక్రమానికి పునాది పడింది ప్రియమైనటువంటి వాళ్ళ. అంటే ఓ తెగింపు అనేటటువంటిది చచ్చిపోవాలి, ఎలాగో చచ్చిపోతాం అన్నప్పుడు కలిగిన ఆ తెగింపు కంటే ఎలాగైనా దేవుని కొరకు బ్రతకాలి, దేవుని యొక్క కార్యక్రమాలు చేయాలనేటటువంటి తెగింపు అనేటటువంటి మన జీవితంలో ఎప్పుడైనా వచ్చిందా? అలా రావాలంటే దేవుడు ఏదైనా చేయాలా? నీకు ఏదైనా చేయాలా?
కాదు ప్రియమైనటువంటి వారు. ఏదైనా జరిగినప్పుడు దేవుడిని నిందించడం అనేటటువంటిది మామూలు అయిపోతుంది తప్ప దేవుడు ఏదో మన నుంచి కోరుకుంటున్నాడు అన్న సంగతిని గురించి మనం ఆలోచించట్లేదు ప్రియమైనటువంటి వారు. సమాజం మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎలా? తమ మనస్సులను మార్చుకోవాలి అని కోరుకుంటున్నాడు. కానీ మారిన మనలో దేవుడు ఏం చేయాలని కోరుకుంటున్నాడు? మారు మనసు పొందిన మనలో దేవుడు ఏం కావాలని కోరుకుంటున్నాడు? క్రియలు అనేటటువంటివి కనపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసు ప్రభుల వారు బ్రతికినటువంటి రోజుల్లో నిజంగా పాపం అనేటటువంటిది ఒక విపత్తుగా మారినటువంటి రోజుల్లో, తండ్రి అనేటటువంటి దేవుడికి చోటు లేనటువంటి దినాల్లో యేసు ప్రభుల వారు లోకంలోకి వచ్చారన్న సంగతి మనకు బాగా తెలుసు. 33.5 సంవత్సరాలు, కేవలం చాలా తక్కువ కాలమే ప్రపంచంలో ఆయన బ్రతికినటువంటి దినాలలో 3.5 సంవత్సరాలు ఆయన బోధించినటువంటి బోధలు అన్నీ కాదు. అలాంటి 3.5 సంవత్సరాలలో తనను నమ్మినటువంటి యూదులతో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఇందాక మనం చదువుకున్నటువంటి లెక్క. ఒకసారి మనం ఆయనను నమ్మినటువంటి యూదులతో ఆయన పలికినటువంటి సందర్భంలోకి వెళ్ళి మనం ఆలోచించగలిగితే అక్కడ చెప్తున్నటువంటి మాట యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే అన్నాడు. నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము స్వతంత్రులుగా అంటే వాక్యము మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. వాక్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అన్నప్పుడు నిజంగా వాళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉందంటే, మేము స్వతంత్రులు అయ్యేదేంటి, నువ్వు వాక్యం చెప్తే మేము స్వతంత్రులం అయ్యేదేంటి? ఆ యూదులు అలా ఎలా ఆలోచన చేస్తున్నారంటే, ఏమయ్యా యేసుప్రభు కొంచెం ఆపు నీ మాటలు. అసలు నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మేము అనుభవించింది దాసిరికమే, బానిసత్వమే. అప్పుడు మాకు స్వతంత్రత కావాలంటే ఓకే, అంతేనా? వాళ్ళ యొక్క ఆలోచన. ఐగుప్తులో దాదాపు 430 సంవత్సరాలు వాళ్ళు అనుభవించినటువంటి దాసరికపు వ్యవస్థ వాళ్ళకి గుర్తుండే ఉండాలి వాళ్ళ పితరుల ద్వారా. అప్పుడు మమ్మల్ని స్వతంత్రం చేయాలని అంటే సరే, మోషే అనేటటువంటి నాయకుడు వచ్చాడు, మమ్మల్ని స్వతంత్రం చేశాడు. కానీ ఇప్పుడు మమ్మల్ని స్వతంత్రం చేస్తానంటున్నావు నువ్వు. మేము ఎవరికి బానిసలుగా ఉన్నామా అని అంటున్నారు. ఎవరికి బానిసలుగా ఉన్నారు? నిజానికి అక్కడ ఉన్నటువంటి యూదులు పాపానికి వాళ్ళు దాసిరకం చేస్తున్నారు. పాపం చెలరేగినటువంటి దినాల్లో యేసు ప్రభుల వారు తనను నమ్మినటువంటి యూదులతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఒకప్పుడు దాసిరకం చేసిన మాట వాస్తవమే ఐగుప్తులో. అప్పుడు వాళ్ళు స్వతంత్రులుగా మారిన సంగతి కూడా కరెక్టే. కానీ ఇప్పుడు వచ్చి మేము దాసిరకంలో లేము, అలాగని ఐగుప్తుల పాలన కింద మేము లేము. కానీ నువ్వు ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఏం చేయమన్నావు? స్వతంత్రులుగా నేను చేస్తాను అంటున్నావు. మేము ఎవరికి నీ దాసులుగా ఉండట్లేదే. అదే కదా వాళ్ళు అనేది. మేము అబ్రహాము 33వ వచనం రైట్ 33 రైట్ వారు మేము అబ్రహాము సంతానము మేము ఎన్నడూను ఎవనికి దాసులుగా మేము ఉండలేదే. మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావు అంటే మేము ఎవరికి దాసులము కాదు. మేమేమన్నా అన్యులుగా ఉండి సున్నతి చేసుకొని ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళమా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు యేసుప్రభుల వారితో. మేము అన్యులుగా ఉండి సున్నతి చేసుకుని వచ్చినటువంటి వాళ్ళం కాదు. అసలు దాసరికమే మాకు లేదు. మేము ఎవరు అనుకుంటున్నావు? అబ్రహాము సంతానము అన్నారు. మేము ఎవరు అనుకుంటున్నాం? అబ్రహాము సంతానము అని మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ యొక్క స్టేటస్ గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు ఏం చెప్తున్నాడు? అందుకు యేసు పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే మీరు ఇప్పుడు పాపానికి దాస్యం చేస్తున్నారు. కాబట్టి మీరు నా వాక్యం కానీ వింటే, వాక్యం అన్నటువంటి మీరు దాన్ని విశ్వసించినప్పుడు మిమ్మల్ని వాక్యం ఏం చేస్తుందంటే స్వతంత్రులుగా చేస్తుంది. నిజంగా వాళ్ళు యేసు ప్రభుల వారి యొక్క మాటలను అర్థం చేసుకున్నారా అని అంటే కాదు ప్రియమైనటువంటి వాళ్ళ ధీమా ఏంటి అని అంటే, మా పితరుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎవరో కాదు అబ్రహాము అని మాట్లాడతాం. మేము అబ్రహాము కుమారులు.
మా తండ్రి అబ్రహాము. అంటే యూదులలో ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ టార్గెట్ అంతా ఎవరంటే మా తండ్రి అబ్రహాం, మా తండ్రి అబ్రహాం. ఒకసారి యోహాన్ గారి మాటల్లో కూడా, యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాన్ గారి మాటల్లో కూడా మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగితే, మత్తయి రాసిన సువార్త అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అని చెబుతూ మారు మనసుకు తగిన పొలం ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో అక్కడ చెప్తాడు. అంటే ఎన్నో వచ్చినది, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు అంటే వీళ్ళ టార్గెట్ అంతా ఏముంది వాళ్ళ మైండ్ లో కూడా, ఈయనేంది మారు మనసు అంటున్నాడు, పాప క్షమాపణ అంటున్నాడు, లేకపోతే రాబోయే ఉగ్రతను తప్పించుకోవాలని అంటున్నాడు. అంటే అసలు మనల్ని గురించి ఇతను తెలిసే మాట్లాడుతున్నాడా యోహాను మనల్ని గురించి తెలిసే మాట్లాడుతున్నాడా? అసలు మనం ఎవరు? అది అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకున్న తలంచవద్దు అంటే వీళ్ళ మైండ్ లో ఏముంది? మనం ఎవరో తెలియదురే యోహానికి. అంటే మన గురించి తెలుసుంటే ఆయన ఈ మాట మాట్లాడున్నాడు. అంటే వారు మారు మనసునకు తగినటువంటి ఫలాలు ఫలించాలనేటటువంటి ఆలోచన. అందుకు వాళ్ళు ఆ పరిసయ్యులు సద్దూకయ్యులు బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు మేము అబ్రహాము పిల్లలము అనేటటువంటి ఆ ధోరణిలో ఉన్నారు. ఇక్కడ అబ్రహాము పిల్లలైతే నిజంగా మీకు ఫలముద్దా అన్నాడు. నువ్వు అబ్రహాము పిల్లవాడే కాదనలేదు, అయినా నీకేం కావాలి? ఫలములు కావాలి. అంటే ఫలం అనేటటువంటిది ఎవరికైనా అది అవసరం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం కూడా చూడండి, ఇల్లు అనేటటువంటిది లేని దినాల్లో బతికినటువంటి మనం దేవుడు ఏదో తలదాచుకోవడానికి ఒక ఇల్లు ఇచ్చాడు అనుకున్నాం. ఆ ఇల్లు కట్టుకున్నాము, హ్యాపీగా మనం అందరిని పిలిచాము, హ్యాపీగా భోజనాలు పెట్టాము, దేవుడే ఇచ్చిన గృహం అని అనుకున్నాం. కానీ అదే గృహంలో రోజు నివసిస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి వైఖరి ఎలా మారుతుందని అంటే, ఏదో దేవుడిచ్చాడు ఇలా బతుకుతున్నామని కాదు, దూరం నుంచి బయట నుంచి చూస్తున్నప్పుడు ఈ ఇంటికి నేను యజమాని అంటే దేవుడిచ్చాడన్నది ఒకప్పటి మాట. కానీ రాను ఆ ఇల్లు చూసుకున్నప్పుడల్లా ఆ ఇల్లుని బట్టి మనలో ఏం కలుగుతుందో తెలుసా? గర్వం అనేటటువంటి అది రాకూడదు ప్రేమటువంటి వాళ్ళ. అప్పుడప్పుడు చూడండి, ఉద్యోగం లేనటువంటి దినాలు నీకు జ్ఞాపకం ఉన్నాయి కదా, ఉద్యోగం లేనటువంటి దినాలు. అప్పుడు ఎంతగా ప్రార్థించుంటావు, ఎంతగా దేవుని వైపు చూస్తుంటావు. ఒకసారి నువ్వు ఆలోచించి, ఏదో దొరక దేవుని దయ వల్ల ఒక చిన్న ఉద్యోగం వచ్చింది అనుకున్నావు. ఇక ఆ ఉద్యోగంలో చేరినప్పటి నుండి దేవుడంటే చిన్నగా ఏమైపోతుందో తెలుసా? దూరం అయిపోతుంది. ఎందుకు చర్చికి రాలేదని అంటే, మీకు తెలుసు కదా పాస్టర్ గారు, ఒకప్పుడు ఉద్యోగం లేదు, ఇప్పుడు ఉద్యోగం వచ్చి ఏం చేసుకోవాల్సి వచ్చింది? దేవుణ్ణి దూరం అంటే ఉద్యోగం వచ్చిన తర్వాత దాని యందు మనుషుడు ఎప్పుడు కూడా గర్వపడకూడదు అన్న సంగతి జ్ఞాపకం చేస్తాం. అందుకనే ఇక్కడ అబ్రహాము మా తండ్రి అనేటటువంటిది నిజంగా ప్రతి యూదుల్లో ఉన్నటువంటి మానసికమైనటువంటి స్థితి. ఓకే, కాదంటలేదు. కానీ ఆ విషయాన్ని బట్టి వాడు గర్వపడవచ్చా? ఆ విషయాన్ని బట్టి వాళ్ళు గర్వపడడానికి వీల్లేదు ప్రియమైనటువంటి వాళ్ళు. అప్పుడప్పుడు మీరు చూడండి, పోలీసు అధికారుల పిల్లలు వాడు బండి నడిపేటటువంటి పరిస్థితి ట్రాఫిక్ మధ్య ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఎలా ఉంటుంది అంటే, ఆడు నడుపుతున్నటువంటి ఆ బైక్ కాస్ట్ వేరుగా ఉంటుంది, ఆడు నడుపుతున్నటువంటి విధానం కూడా ర్యాష్గా ఉంటుంది అన్న సంగతి మనకి బాగా. అంటే వాళ్ళు ఉన్న ధైర్యం ఏంటో చెప్పండి మీరు. మా నాన్న ఎవరు అనుకుంటున్నావు? పోనీ పొరపాటున ఆపాడు అనుకుందాం, అక్కడున్న ట్రాఫిక్ పోలీసుకి ఇది ఎవడో తెలియదు, ఆపాడు అనుకోండి. అప్పుడు ఏమంటాడు? ఒకటే మాట, నేనెవరో తెలుసా? అంతేనా? నేనెవరో తెలుసా అంటే నిజంగా అక్కడ అంటే వాడి యొక్క ధైర్యం, వాడి యొక్క మనసులో ఉన్నటువంటిది ఏంటంటే, నన్నే పట్టుకుంటావా, నా బండే ఆపుతావా, నేనేం చేస్తానో చూడు అన్నాడు అనుకోండి. అప్పుడు అవతల వాడు కూడా కొంచెం భయపడతాడు. అంతేనా? అంటే ఇప్పుడు యూదుల పరిస్థితి కూడా ఎలాగుందని అంటే, గర్వపడుతున్నారు. మేమేంటి అని అనుకుంటున్నామని అంటే, ఇదిగో యూదుల్లో ఇలాంటి అబ్రహాము సంతానం మేమనేటటువంటిది పేరుకోబోయింది అన్న సంగతి ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తాం.
ఇప్పుడు యేసుప్రభుల వారు ఏమంటారంటే వాళ్ళ విషయంలో మళ్ళీ ఒకసారి 8వ అధ్యాయంలోకి వెళ్ళి 34వ వచనాన్ని మనం యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే 8:34 అందుకు యేసు పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు. కుమారుడు ఇప్పుడు మీరు బాగా కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును అన్నాడు. అంటే ఇక్కడ యూదుల్ని ఎలా మార్చి చెప్తున్నాడంటే, ఇదిగో మీరు మీ తండ్రి అబ్రహాం కుమారుడు అంటున్నాడు, కానీ నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఒకవేళ అబ్రహామే ఈ లోకానికి సృష్టించినటువంటి వాడైతే ఆయనే మీ తండ్రి అనుకుంటే ఆ తండ్రి ఇంట్లో మీరు కుమారులే, కాదంటలేదు. మిగిలినటువంటి వాళ్ళంతా దాసులే. కానీ ఇప్పుడు యేసుప్రభుల వారు ఏం చెప్తున్నారు? ఇదిగో తండ్రి ఇంటికి కుమారుడిని నేను అన్నాడు. ఏ తండ్రి ఇంటికి కుమారుడు నేను అంటున్నాడు? లోకాన్ని కలిగించినటువంటి కన్న తండ్రి అయినటువంటి ఆయనకు కుమారుణ్ణి నేను, కానీ మీరు దాసులు అన్నాడు. అంటే దాసుడు ఎక్కడ ఉంటాడు? వాడి ఇంటిలో నివాసము చేయడు. కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక నన్ను చంప వెదుకుచున్నారు అనేటటువంటి పదాన్ని వాడు. అంటే ఇక్కడ పాపులైనటువంటి మీకు తండ్రి అయినటువంటి దేవుని ఇంట్లో మీకు ప్రవేశం లేదు. కుమారుడైన నేను మిమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నాను? స్వతంత్రులుగా చేయాలనుకున్నాను. వాక్యాన్ని మీకు వివరించి దాన్ని విశ్వసించినటువంటి మీ అందరిని కూడా నేను స్వతంత్రం చేయాలనుకున్నాను. అప్పుడు ఆ ఇంట్లోకి మిమ్మల్ని తీసుకెళ్తాను అని పరలోకపు సంగతిని గురించి ఇక్కడ యేసుప్రభుల వారు మాట్లాడుతూ ఉంటే వీళ్ళు మళ్ళీ అడ్డుకట్ట వేసి మా తండ్రి అబ్రహాం, మేము ఎవరు అనుకుంటున్నావు నువ్వు? మా తండ్రి అబ్రహాము అని చెప్తున్నాడు. మా తండ్రి అబ్రహాము అని చెప్తున్నాడు. అందుకనే 39వ వచనంలో యేసు మీరు అబ్రహాము పిల్లలైతే అందుకు వారు, అంతేనా? 39 అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాము అని అంది. యేసు మీరు అబ్రహాము పిల్లలైతే, ఇప్పుడు చెప్తాను, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతులు. అది అబ్రహాము పిల్లలైతే ఇప్పుడు అబ్రహాము చేసిన క్రియలు చేస్తారు. అబ్రహాము కుమారులు అయితే అబ్రహాం చేసిన క్రియలు చేస్తారు. దేవుని వలన సత్యం. నిజంగా మనం ఆలోచన చేస్తే ఇంతకీ అబ్రహాం ఏం క్రియలు చేశాడు? ఊరికి అనుకున్నాం. అబ్రహాం ఏ క్రియలు అయితే చేశాడో ఆ క్రియలు ఇప్పుడు అబ్రహాము మా తండ్రి అని చెప్పుకున్నటువంటి యూదుల్లో ఆ క్రియలు ఉన్నాయా? లేవు. యూదుల్లో ఆ క్రియలు లేవు. అందుకని యేసుప్రభుల వారు అంటున్నారు, మీరు నిజంగా మీ తండ్రి అబ్రహామే అయితే ఆయన చేసిన క్రియలు ఇప్పుడు మీలో ఉండాలి కదా. మీలో క్రియలు లేవు, కానీ మీరేం చెప్పుకుంటున్నారు? మా తండ్రి అబ్రహాము అన్నారు. నిజంగా ప్రేమటువంటి వాళ్ళరా, భక్తుల యొక్క బ్రతుకు నిజంగా ఒకప్పుడు దేవుని పైన ఆధారపడినటువంటి బ్రతుకు ప్రేమటువంటి వాళ్ళు. ఎంతమంది భక్తులను చూపించి పౌలు గారు మాట్లాడలేదు? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున అన్న పదం ఎందుకు వాడాడు పౌలు గారు? భక్తులు బ్రతికిన బ్రతుకు అలాంటిది ప్రేమటువంటి వాళ్ళు. అబ్రహాం గారి యొక్క బ్రతుకును మనం ఆలోచన చేసినప్పుడు నిజంగా ఆయన బ్రతుకులో మనకు కనిపిస్తున్నటువంటి క్రియలు ఏంటి అన్న సంగతి మనకు బాగా తెలుసు. అబ్రహాం, నేను చూపించు దేశమునకు నువ్వు బయలుదేరి అన్నప్పుడు వెంటనే ఏమన్నా మాట్లాడా? ఎక్కడికి ప్రభువా, ఎప్పుడు వెళ్ళాలి అని ఏమన్నా రివర్స్ వచ్చిందా? లేదు ప్రేమటువంటి వాళ్ళరా, నేను చూపించు దేశానికి నువ్వు బయలుదేరు అని అన్నాడు. ఓకే, కుమారులు ఏమని బాధపడుతున్నావు కదా, మీదరికి నీకు ఒక కుమారుడు ఇస్తానని చెప్పినప్పుడు సంతోషపడినటువంటి అబ్రహాం మళ్ళా అదే అబ్రహాం దగ్గరికి దేవుని వాక్కు వచ్చి అదే నీకు ఒక్కగానొక్క కొడుకుని ఏం చేయాలి? బలి చేయాలి అన్నప్పుడు ప్రేమటువంటి వాళ్ళరా, బలి ఇవ్వడానికి సిద్ధపడ్డా? బలి ఎందుకు నేను ఇవ్వాలని ప్రశ్నించాడు. సిద్ధపడ్డాడు ప్రేమటువంటి వాళ్ళరా. అంటే దేవుడు అబ్రహామును పొమ్మంటే పోయాడు, ఉండమంటే ఉన్నాడు, కత్తి ఎత్తమంటే ఎత్తాడు, కత్తి దించమంటే. ఇది అబ్రహాం క్రియ. ఇప్పుడు అర్థమవుతుంది అబ్రహాం క్రియ. అందుకని ప్రేమటువంటి వాళ్ళరా, అందులో ఆయన బ్రతికినటువంటి బ్రతుకులో ఒక రాజు వచ్చి, ఇదిగో నేను నీకు కోరినంత ధనం ఇచ్చేస్తాను, ఆ మనుషులు నాకు ఇవ్వు అని అన్నప్పుడు, నీ ఆస్తిలో నాకు నూలు పోగైనను నాకొద్దు, నాకు అవసరం లేదని మాట్లాడుతున్నాడు.
నూలిపోగైనా వద్దా? ఏంటి అబ్రహాం నీ ధీమా ఏంటంటే, అరే నువ్వు ఎలాంటి వాడో తెలుసా, ఆ తర్వాత నేను దేవుడు నన్ను దీవించి ఆశీర్వదించి ఆస్తికి కర్తగా చేసినప్పుడు నువ్వేమంటావో తెలుసా? అబ్రహాం ఇంతటి గొప్పవాడయ్యాడంటే దానికి కారణం ఏంటో తెలుసా? నేను ఆ రోజు ఇచ్చిన ధనం. అందుకని ప్రేమటువంటి వాళ్ళు ధనాన్ని తీసుకోవాలని అంటే దేవుణ్ణి బట్టి నిజంగా అబ్రహాం ఎక్కడ దేవుడు తన క్రియను బట్టి అవమానపడతాడేమోనన్న ఆలోచనతో ఇస్తామన్నా కూడా ఏం చేసినాడు, అక్కడ వదిలేసుకున్నాడు. ప్రేమటువంటి వాళ్ళు వదిలేసుకున్నాడు. ఇంకా అబ్రహాం క్రియ ఎలాంటిదని అంటే, అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు అంటే ఎవరు అనుకున్నావో తెలుసా? నా స్నేహితుడు అని అన్నాడా? దేవుడే అన్నాడా? అంతేనా? అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు నా స్నేహితుడు అని చెప్పుకోలేదు. అసలు ఆ పదం కూడా వాడడానికి భయపడ్డాడు ప్రేమటువంటి వాళ్ళు. బట్ దేవుడు అబ్రహాం నా స్నేహితుడు అన్నాడు. దేన్ని బట్టి అని ఉంటాడు మీరు ఆలోచన చేయండి. అబ్రహాము నా స్నేహితుడికి నేను చేయబోయేటటువంటి కార్యము చెప్పకుండా నేను దాస్తానా? ఎవరి మాట అనింది? దేవుడే కదా. అంటే దేవుడు అబ్రహాం జీవితాన్ని పరిశీలన చేసినప్పుడు, ఇదిగో సమస్య ఏదైనా ఉన్నప్పుడు నా స్నేహితుడైన అబ్రహాముకు దీన్ని నేను దాస్తానా? దాయను. అబ్రహాంతో నేను పంచుకుంటాను, అబ్రహాముకు నేను దాచను అని దేవుడు ప్రేమటువంటి వాళ్ళ అబ్రహాం విషయంలో చాలా సంతోషపడినట్టుగా మనకు అనిపిస్తుంది. అబ్రహాము దేవునితో ఉన్నటువంటి ఆ అన్యోన్య సంబంధం అనేటటువంటిది వారి మధ్య ఉంది. కాబట్టి అబ్రహాము క్రియలు నిజంగా ఈనాడు ఉన్నటువంటి యూదులు ఏం చేశారు? నేను చెప్పి ఈనాడు కాదు, మొదటి శతాబ్దపు దినాలకి. అబ్రహాం దినాలు ఎప్పుడు? ఆదికాండం 12వ అధ్యాయం నుంచి. యూదుల దినాలు ఎప్పుడు? యేసుప్రభుల వారి కాలం, అనగా మొదటి శతాబ్దపు కాలాలలో. నిజంగా అబ్రహాం క్రియలు అలాగున్నప్పుడు 12వ అధ్యాయంలో ఆదికాండంలో, మరి మొదటి శతాబ్దంకి వచ్చేసేటప్పటికి యూదుల క్రియలు ఎలాగున్నాయని అంటే, మేము అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నారు, కానీ అబ్రహాము క్రియలు మాత్రం అక్కడ లేవు, ఆయనలో లేవు, వారిలో లేవు. అందుకని మా క్రియలు అలా లేవనడంలో వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మేము ఎవరి సంతానం అని అంటే అబ్రహాం సంతానము అని చెప్తాడు. అందుకనే ఒకసారి మనం వెళ్ళి ఆలోచించగలిగితే 41వ వచనం, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. ఏ తండ్రి క్రియలు చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు? అందుకు వారు, మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారం కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా యేసు వారితో ఇట్లా, నేను దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను దేవుడే మీ తండ్రి అయితే మీరు నన్ను ఏం చేస్తారు? ప్రేమిస్తారు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకు ఉండుట వల్లనే కదా మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. నిజంగా మీరు మీ తండ్రి దేవుడే అయితే ఆ తండ్రి నన్ను పంపినప్పుడు నన్ను మీరు ఏం చేయాలి? ప్రేమించాలి. కానీ మీరేం చేస్తున్నారు? ద్వేషిస్తున్నారు ప్రేమటువంటి వాళ్ళు. అంటే ఆ తండ్రికి కూడా మీరు పిల్లలుగా ఉన్నారని చెప్పుకుంటున్నారు, కానీ ఆ తండ్రి క్రియలు కూడా మీలో కనపడలేదన్న సంగతి. కాబట్టి మీ క్రియలను బట్టి మీరు ఎవరి సంబంధులుగా ఉన్నారు మీరు ఇప్పుడు అని అంటే అపవాది సంబంధులు అని ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత 48వ వచనంకి వచ్చేసేటప్పుడు కరెంట్ పోయింది కూర్చొని. అందుకు యూదులు నీవు సమరయుడును దయ్యము పట్టిన వాడును మేము చెప్పు మాట సరియే కదా అని ఆయనతో చెప్పగా యేసు నేను దయ్యం పట్టిన వాడను కాను. అంటే ఏ మాట మాట్లాడుతున్నారు? వాళ్ళకి వ్యతిరేకంగా ఒక మాట వచ్చేసేటప్పటికి ఎలా మారిపోతున్నారు వాళ్ళ మైండ్ అని అంటే, నిజంగా నేను దయ్యం పట్టిన వాడినా అని మాట్లాడుతూ అసలు ఆ మాట మళ్ళీ ఆర్గ్యూ జరిగేటప్పటికి 52వ వచనంకి వచ్చేసేటప్పటికి యూదులు నీవు దయ్యం పట్టిన వాడవని అదిగో ఇప్పుడు మాకు తెలుస్తుంది. అంటే యూదులకు యేసు ప్రభువుల వారు అర్థం కాలేదు. బ్రతికి మరణించి తిరిగి లేచినా కూడా యేసు ప్రభువుల వారు వాళ్ళకి అర్థమయ్యాడా? ఆ రోజుల్లో బ్రతికున్నప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు, మరణించి ఆ తర్వాత మరణించి తిరిగి లేచినా కూడా యూదులకు అర్థమయ్యాడా? అర్థం కాలేదు ప్రేమటువంటి వాళ్ళు. అందుకనే వాళ్ళల్లో కనిపిస్తున్నటువంటిది ఏంటంటే గర్వం. ఏంటా గర్వం అంటే మేము అబ్రహాము సంతానం అని చెప్పుకోము.
అంటే అబ్రహాముకు సంబంధించిన క్రియలు లేకుండా వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే మేము అబ్రహాము సంతానం, మేము అబ్రహాము సంతానమే, సంతానమే మేము అబ్రహాం సంతానం అయితే ఇప్పుడు మాకు క్రియలు ఎందుకు అన్న పదాన్ని వాడుతున్నాం. అయితే ప్రేమటువంటి వాళ్ళరా, ఇది మొదటి శతాబ్దం వరకు యేసు ప్రభుల వారి కాలంలో జరిగినటువంటి సంఘటన. 12వ అధ్యాయంలో ఉన్నటువంటి అబ్రహాం గారిని తీసుకొచ్చి ఆయన క్రియలు అని వీళ్ళు యేసు ప్రభుల వారు మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మొదటి శతాబ్దం నుంచి ఇప్పటి వరకు జరిగిన సంవత్సరాల సంఖ్య ఎంత? 2024. ఒకసారి ఆలోచన చేయండి. అంటే 12వ అధ్యాయం ఆదికాండము, మొదటి శతాబ్దము, ఆ తర్వాత 2024. ఇప్పుడు మనల గురించి మనం మాట్లాడుకుందాం. కొంచెం మనల గురించి ఒకవేళ మనం మాట్లాడుకుంటే మనం ఎవరు? యూదులమా? పరిసయ్యులమా? కాదు కదా. ఇంకా ఎవరు? అన్యులము. ఇంకా అది ఆ పాయింట్ కావాలి. మనం ఎవరు ఇప్పుడు అంటే క్రైస్తవులము అన్న సంగతి మనం మర్చిపోవచ్చు. ఎలా క్రైస్తవులమయ్యాము? అది యేసుక్రీస్తు రక్తము వలన మనం ఏం చేయబడ్డామంటే మన పాపాలన్నిటినీ కడుక్కున్నాం. మన పాపాలన్నింటినీ కడుక్కున్నాం. క్రీస్తు రక్తము నిజంగా మనము ఏమైపోయామంటే ఇప్పుడు దేవునికి వారసులుగా మనము దేవునికి వారసులం అయిపోయామా? ఒకప్పుడంటే యూదులు అబ్రహాం సంతానము, మేము అబ్రహాం మా తండ్రి అని మాట్లాడుకున్నారేమో, కానీ ఇప్పుడు డైరెక్ట్ గా మన దగ్గరకు వచ్చి అడిగితే, మన దగ్గరకు వచ్చి మాట్లాడితే ఇప్పుడు మనం ఎవరి కుమారులమని చెప్పుకుంటున్నాము? మనం దేవుని కుమారులమని చెప్పుకుంటున్నామా? దేవుని కుమారులము మనమైతే ఇప్పుడు ఏం కనిపించాలి? ఎవరి క్రియలు? అంతేనా? మరి ఎక్కడ ఉన్నాయి? అది మన పాట. మనము దేవుని కుమారులమైతే దేవుని క్రియలు ఎక్కడా? మనము దేవుని కుమారులమైతే దేవుని క్రియలు ఎక్కడా? ఆలోచించండి ఒకసారి. మనం దేవుని కుమారులమేనా? ఒకసారి మనం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16వ వచనాన్ని మనము దేవుని పిల్లలమని, అదిగో మనము దేవుని పిల్లలము అని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్షిస్తున్నాడు. మనము దేవుని పిల్లలమని, అబ్రహాం పిల్లలమని కాదు, అబ్రహాం పిల్లలమని కాదు, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. ఇప్పుడు మనం దేవునికి వారసులమా? అంటే మనం చెప్పాలంటే మనం చెప్పకనే ఏం చెప్తున్నాం అంటే దేవుని పిల్లలము. ఒకప్పుడు యూదులు ఎవరి పిల్లలని చెప్పుకున్నారు? అప్పుడు అబ్రహాం పిల్లలు అయితే అబ్రహాం క్రియలు ఎక్కడా అని యేసుప్రభులు వారు అడిగారు. ఇప్పుడు మనకి డైరెక్ట్ గా మన దగ్గరకు వచ్చేసేటప్పుడు మనం ఎవరి పిల్లలని చెప్పుకున్నాము? దేవుని పిల్లలు ఎలా అయ్యాము? ఒకసారి ఇదే యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యోహాను సువార్త 1వ అధ్యాయం, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీర ఏచ్ఛల వలనైనను మనుషేచ్ఛల వలనైనను పుట్టినవారము కాము. అంటే మనం డైరెక్ట్ గా ఎలా పుట్టాము? దేవుని వలన పుట్టాము. శరీరేచ్ఛ వల్ల పుట్టినటువంటి వాళ్ళని ఎలా పుట్టాము? ఆ పుట్టుక ఎలా జరిగింది? బాప్తిస్మ అనేటటువంటి కార్యక్రమం. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యంలోకి ప్రవేశింపడు. అంటే దేవుని వలన పుట్టిన వారమా? అబ్రహాం వలన పుట్టిన వారమా? అబ్రహాం సంతానం కాదు. ఒకవేళ అబ్రహాం సంతానం అని చెప్పుకుంటే ఇప్పుడు మనలో కూడా ఎవరి క్రియలు ఉండాలి? అబ్రహాం క్రియలు ఉండాలి. కానీ ఇప్పుడు మనం అబ్రహాం సంతానం కాదు, అబ్రహాం క్రియలు మనలో ఉండవలసినటువంటి అవసరత లేదు. కానీ ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఎవరి పిల్లలము? దేవుని పిల్లలమైతే దేవునికి పుట్టినటువంటి వారసులం. కాబట్టి దేవుడు మన గురించి ఎలా చెప్తున్నాడు అన్న సంగతి, అంటే మనం దేవుని పిల్లలమని దేవుడే మన గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఇంకా ఎలాంటి మాట చెప్తున్నాడు? ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, దేవుని ఆలయమునకు
2 కొరింథీ 6వ అధ్యాయం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అది మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవించుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరించును. నేను వారిలో నివసించి సంచరించును. నేను వారి దేవుడినై యుందును. వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును. మీకు తండ్రినై యుందును. ఈ పాయింట్ అనలేదు. మీకు నేను ఎలా ఉంటాను? తండ్రినై యుందును. మీకు తండ్రినై ఉంటాను. మీరు నాకు ఎలా ఉంటారు? మీకు తండ్రినై యుందును. మీరు నా కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల దేవుడు చెప్పుచున్నాడా? అంటే దేవుడే మనల గురించి ఏం చెప్తున్నాడు? నా పిల్లలు అని చెప్పుకున్నాడు. మనం కూడా దేవుని కుమారులు అని చెప్పుకుంటున్నామా? అబ్బో వాళ్ళు దేవుని కుమారులయ్యా అని చెప్తుంటారా? మన గురించి బయట వాళ్ళు కూడా అంటుంటారా? ఆ మధ్య ఆటోలో, ఇప్పుడు కాదు చాలా రోజుల క్రితం, ఆటోలో స్వార్థ పని చేసుకొని బహుశా పోతున్నాం అనుకుంటాను, ఈ లగేజ్ అంతా పెట్టుకొని. ఒక ట్రాఫిక్ పోలీస్ ఆకాడు. ట్రాఫిక్ పోలీస్ ఆగినప్పుడు ముందున్నటువంటి అతను చెప్పాడు, సార్ మేము మీటింగ్కి వెళ్తున్నాము, మీటింగ్ చేయడానికి వెళ్తున్నాము, పాస్టర్ గారు కూడా లోపల ఉన్నారు అన్నప్పుడు వెనకాల ఇంకా ఏం అడగకుండా అతను ఏం చేశాడు? పంపించేసినాడు. ఎక్కిలేదు, పక్కన ఆపలేదు. అంటే దేవుని పని చేస్తున్నామని చెప్పినటువంటి ఆ చిన్న వర్డే ఎలా వచ్చింది అని అంటే నిజంగా వాళ్ళలో కూడా ఓహో వీళ్ళు దేవుని పిల్లలు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉన్నాయా? డిక్కీలో ఉన్నాయా? ఉన్నాయి. అదనమాట ఇక్కడ. అంటే అబ్రహాం మాకు తండ్రి అని చెప్పుకోవాలి అని అంటే అబ్రహాం క్రియలు వారిలో కనిపించాలా? కనిపించాలి. దేవుని పిల్లలమని చెప్పుకున్నటువంటి మనలో కూడా ఇప్పుడు ఎవరు క్రియలు కనిపించాలి? అంటే ఇప్పుడు ఏకంగా మనం దేవుణ్ణే తండ్రిగా కలిగినటువంటి బ్రతుకులు, మనం ఏకంగా దేవుణ్ణే తండ్రిగా కలిగినటువంటి బ్రతుకులు. ఒకప్పుడు యూదులు అబ్రహాం తండ్రిగా బ్రతికినటువంటి బ్రతుకులైతే మనది డైరెక్ట్ గా దేవుడే మనకు తండ్రి. అయితే ఇప్పుడు మన క్రియలు ఎక్కడ? దేవుని క్రియలు మనలో ఎక్కడ ఉండదు. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలాంటి పదాన్ని వాడతామంటే పరలోకమందున్న మా తండ్రి అని సంబోధిస్తామా? ఖచ్చితంగా సంబోధిస్తాం. ఎందుకు? మనం ఆ దేవునికి పిల్లలము. ఆ తండ్రి క్రియలు కూడా ఇప్పుడు మనలో కనిపించాలా వద్దా? కనిపించాలి. అయితే ప్రియమైనటువంటి వారు కదా, ఒకడు నేరుగా వచ్చేసి నేను పోలీసుని అన్నాడు అనుకో, అంటే దాని అర్థం ఏంటి? దానికి సంబంధించిన యాక్టివిటీస్ వాళ్ళు ఉండాలా? ఆడికి ఒక డ్రెస్ ఉండాలి. ఏ డ్రెస్ ఉండాలి? కాకి డ్రెస్ ఉండాలి. అంటే ఆడు చెప్పుకునేటటువంటి పేరుకి ఆడు డ్రెస్ లేకుండా తిరిగితే మనం ఏమైనా పోలీస్ అనుకుంటామా? అంటే పోలీస్ అని చెప్పుకుంటే దానికి అనుకూలంగా వాడు ఏం వేసుకోవాలి? ఆ డ్రెస్ ఉండాలి. నేను డాక్టర్ని అన్నాడు అనుకో ఒకడు, డాక్టర్ని అంటే ఏముండాలి? మెడలో స్టెథోస్కోప్ ఉండాలి, ఒంటిపైన యాప్రాన్ అనేటటువంటిది ఉండాలి. అంటే ఆడు చెప్పుకున్న దానికి ఆడు వేసుకొని తిరుగుతున్నటువంటి దానికి సూట్ అయిపోతుందా? నేను లాయర్ని అంటే సరిపోతుందా? లేదు. దానికి సంబంధించిన యాక్టివిటీ అనేటటువంటిది కనపడితేనే మనం లోకంలో ఉన్న వారిని కూడా మనం గుర్తించి ఓకే ఇతను డాక్టర్, ఇతను లాయర్, ఇతను పోలీస్ అనేటటువంటి మాట. అలాగే మన యాక్టివిటీ ప్రేమటువంటి వాళ్ళరా ఇతరులకు కనపడాలి కదా. మన యాక్టివిటీ దేవుని బట్టి మనకు గౌరవం మనకు లభిస్తూ దేవుని సేవకులమని చెప్పుకున్నటువంటి, దేవుని పిల్లలమని చెప్పుకున్నటువంటి మనలో ఇప్పుడు ఏం కనిపించాలి? దేవుడు కోరుకుంటున్నటువంటి విషయం. ఓకే, మారు మనసు కనిపించాలన్నది లోకంలో ఉన్నటువంటి వారి విషయంలో, అన్ని జనుల విషయంలో. బట్ మారు మనసు పొందిన మనలో ఏం కనిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు? దేవుని క్రియలు. కాబట్టి దాన్ని బట్టి గౌరవం అనేటటువంటిది మనకు లభిస్తుంది. అంటే మనం దేవుని వారమని చెప్పుకుంటూ దేవుని పిల్లలమని చెప్పుకుంటే సరిపోతుందా అంటే సరిపోదు. ప్రియమైనటువంటి వాళ్ళు ఏం కనిపించాలి? మనలో దేవుని క్రియలు ఉన్నాయా? దేవుని క్రియలు లేకపోతే మనలో ఉండేది ఎవరి క్రియలేనా? నో ఆప్షన్. దేవుని క్రియలు మనలో లేకపోతే మనలో కనిపించేదంతా ఎవరి క్రియలు అంటే అపవాది క్రియలు. అబ్రహాం క్రియలు వాళ్ళ కనపడకపోతే ఇప్పుడు యేసుప్రభువు వారు ఏమన్నారు? ఎవరి క్రియలు కనిపిస్తున్నాయో మీలో అంతే స్పష్టంగా చెప్తున్నాడు, మీ తండ్రి క్రియలు మీలో కనిపిస్తాయి. ఎవరా తండ్రి? అపవాది. ఇప్పుడు యేసుప్రభువు వారు కూడా
పరలోకమందున్న మా తండ్రి అని దేవుని గురించి మాట్లాడా? ఇప్పుడు దేవుడే నా తండ్రి అని చెప్పుకున్నటువంటి యేసు ప్రభుల వారి జీవితంలో కూడా ఇప్పుడు ఎవరి క్రియలు కనిపించాయి? దేవుని క్రియలేనా? ఒకసారి మనం చూద్దాం. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 30వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 30వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అందుకు ఆ మనుష్యుడు ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరుగకపోవట ఆశ్చర్యమే, ఆయనను ఆయన నా కన్నులు తెరిచెను. నేను తండ్రియు ఏకమై ఉన్నాము ఆయనను కొట్టవలనని మరలా రాళ్ల చేత పట్టుకొనగా యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని. ఏం చేస్తున్నాడు? తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలు. నేను తండ్రి ఎలాగున్నాము? ఏకమై ఉన్నాం. కాబట్టి నా తండ్రి క్రియలు నాలో కనిపిస్తున్నాయి కదా అన్నాడు అక్కడ. అందుకు యూదులు రాళ్లతో కొడుతున్నారు. అందుకు యూదులు, నీవు మనుష్యుడు ఉండి దేవుడు నన్ను చెప్పుకుంటున్నావు కనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము, కానీ మంచి క్రియలు చేసినందుకు కాదు. మంచి క్రియలు అంటే దేవుడు ఏ మంచి క్రియ చేశాడో ఆ క్రియలు ఇప్పుడు యేసుప్రభుల వారు కూడా చేశారని యూదులు కూడా చెప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నారా? ఒకప్పుడు ఇశ్రాయేల్ అరణ్య మార్గంలో ఇశ్రాయేల్కు దేవుడు కురిపించినటువంటిది మన్నా, పూరేలు పెట్టలు, అంతేనా? ఇప్పుడు అదే క్రియ యేసుప్రభుల వారు కూడా 5,000 మందికి 2 చేపలు 5 రొట్టె ముక్కలు పంచడా లేదా? అది జరిగింది కూడా అరణ్యంలోనే, ఇది జరిగింది కూడా అరణ్యంలోనే. అంటే ఏ క్రియలను నువ్వు చేసే మంచి క్రియలను బట్టి మేము నిన్ను కొట్టట్లేదు, కానీ నువ్వు దైవదోషం చేస్తున్నావు. నిజంగా ప్రేమటువంటి వాళ్ళరా, క్రియలు లేకపోయినా యూదులు క్రీస్తుల వారు అబ్రహాం పిల్లలు అని వాళ్ళు చెప్పుకున్నారు. యేసుప్రభులు అడిగిన మాట క్రియలు అయితే లేవు, బట్ వాళ్ళు ఏం చెప్పుకున్నారు? మేము అబ్రహాం పిల్లలమని చెప్పుకున్నారు. కానీ క్రీస్తు పరలోకం నుండి భూమి మీదకి వచ్చి తండ్రి క్రియలు చేస్తున్నాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరలోకం నుండి భూమి మీదకి వచ్చి తండ్రి క్రియలు చేస్తున్నాడు. ఎలాంటి తండ్రి క్రియలు? పాపాన్ని ద్వేషిస్తున్నాడు, పాపిని ప్రేమిస్తున్నాడు అన్న సంగతి మనకు తెలుసు. అంటే యేసు ప్రభుల వారు పాపాన్ని సహించుకోలేకపోతున్నాడా? అవును, ఆయన పరిశుద్ధమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడుగా మనకు కనిపిస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు. యేసు ప్రభుల వారు కూడా పరిశుద్ధుడుగా ఉన్నాడా అని అంటే అవును ప్రియమైనటువంటి వారు. అనేకమైనటువంటి తండ్రి క్రియలు చేస్తున్నాడు అన్న సంగతి మనకు బాగా తెలుసు. అబ్రహాము కుమారుడు అని యేసు ప్రభు వారు కూడా తాను బ్రతికినటువంటి దినాల్లో ఎవరి గురించి మాట్లాడారో తెలుసా? ఈతడును అబ్రహాము కుమారుడే అన్నాడు. ఈతడును అబ్రహాం కుమారుడే. నిజంగా జక్కయ్య అబ్రహాం కుమారుడే అని తాను చెప్పుకోలేదు. బట్ యేసు ప్రభు వారు వెళ్ళి అతని ఇంట్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత అతని గురించి అన్నటువంటి మాట ఈతడును అబ్రహాము కుమారుడే అనేటటువంటి మాటలు. అంటే అబ్రహాము చేసిన క్రియలు ఇప్పుడు ఎవరిలో కనిపిస్తున్నాయి? జక్కయ్యలో కనిపిస్తున్నాయి, అంతేనా? అంటే అబ్రహాం యొక్క ఆ క్రియలు ఏదైతే ఉన్నాయో, నిజంగా అబ్రహాము సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని వైపు వచ్చేసాడు. కానీ ఇక్కడ జక్కయ్య అనేటటువంటి ధనవంతుడు, ప్రభువా ఇదిగో నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చేస్తున్నాను, మిగిలింది ఎవరి దగ్గరైనా నేను మిగిలింది ఎందుకు ఉంచుకున్నాడు? ఎవరి వద్దనైనా నేను అన్యాయంగా తీసుకుంటే వాడికి 4 గింతలు నేను తిరిగి చెల్లిస్తాననేటటువంటి మాట. అందుకనే అబ్రహాము క్రియలు ఇప్పుడు జక్కయ్యలో కనిపిస్తున్నాయి. కాబట్టి జక్కయ్యని గురించి యేసు ప్రభువు వారు పలికిన మాట ఇతడును లూకా 19వ అధ్యాయం 9-10 వచనాలు. లూకా సువార్త 19వ అధ్యాయం 9-10 వచనాలు. ఇతడును అబ్రహాము కుమారుడే అనగా ఆ లక్షణాలు అనేటటువంటివి ఇదో పుష్కలంగా ఎవరిలో కనపడ్డాయని అంటే జక్కయ్యలో కనిపించే ప్రేమటువంటి వాళ్ళ. మనం దేవుని వారమని చెప్పుకున్నాం, మరి దేవుని క్రియలు ఎక్కడ? దేవుని కార్యక్రమం ఉందంటే వచ్చేవాళ్ళమా? ఓకే, క్రియ గురించి మాట్లాడుకున్నాం. దేవుని కార్యక్రమం ఉందని అంటే వచ్చేవాళ్ళమా? దేవుణ్ణి ఆరాధించేటటువంటి కార్యక్రమం ఉందని అంటే వచ్చేవాళ్ళమా? లేదు. అంటే మనలో ఏం కనపడట్లేదు? క్రియ అనేటటువంటిది కనపడలేదు. కానీ నీ తండ్రిని గురించి నువ్వు మాట్లాడినప్పుడు ఎలా చెప్తావు? నువ్వు మా తండ్రి పరలోకమందున్నటువంటి దేవుడు అని చెప్తావా? చెప్తావు. అబ్రహాం అని చెప్పట్లేదు కదా అని అంటావేమో. అబ్రహాం అని వాళ్ళు చెప్పుకున్నా కూడా జరిగింది అదే. కానీ ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడే నా కన్న తండ్రి అనేటటువంటి మాట నువ్వు వాడినప్పుడు ఏ విధంగా నీకు తండ్రి అవుతున్నాడో చెప్పు. క్రియలు లేకుండా నువ్వు తండ్రిని చెప్పుకుంటావా?
ఒకవేళ చెప్పుకుంటే నువ్వు యూదుడితో సమానమైపోతావేమో, జాగ్రత్త. యూదుడి గురించి ఏమన్నాడు యేసుప్రభులు వారు? నీ క్రియలైతే నాకు కనిపిస్తున్నాయి బాబా, ఆ క్రియలు ఎవరివి అని అంటే అబ్రహాం క్రియలు కాదు, అపవాది క్రియలు అనేటటువంటి పదాన్ని వాడుతున్నారు. ఈరోజు కూడా మనం తండ్రి అయినటువంటి దేవుడు మన తండ్రి అని చెప్పుకుంటున్నాం, బట్ క్రియలు అనేటటువంటివి ఎక్కడ పెట్టొచ్చో క్రియలు అంటే క్రియలు లేకుండా ఇష్టమై ఉండట అసాధ్యం. విశ్వాసము క్రియలు అనేటటువంటి, సో మనం విశ్వసిస్తున్నామంటే, మనం నమ్ముతున్నామంటే దానికి అడిషనల్ గా, దానికి తోపాటుగా ఏముండాలి అని అంటే క్రియలు అనేటటువంటివి ఉండాలి అన్న సంగతి మనకు తెలుసు. ఒకసారి మన గురించి రాయబడినటువంటి మాట తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం, దేవుని ఎరుగుదుము అని వాళ్ళు చెప్పుకుందరు. దేవుణ్ణి ఎరుగుదుమని వాళ్ళు చెప్పుకుందరు, కానీ అసహ్యులను, ఎలా ఉన్నారంట? అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులమయుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగము అన్నట్టున్నారు. అసలు ఎలా ఉండాలి క్రైస్తవులు? మన క్రియల వలన ఆయనను ఎరిగినట్టుగా ఉండాలి. కానీ ఎలా తయారైపోయాం? మన క్రియలను బట్టి ఆయనను ఎరగనట్టుగా ఉన్నాం, ఆయనను ఎరగనట్టుగా ఉన్నాం, ఆయనను ఎరగనట్టుగా. ఏమ్మా ఈరోజు ఆదివారం కదా ఇంట్లో ఉన్నావేంటి అని పక్కింటి ఆవిడ అడిగింది అనుకో, నీ దగ్గర నుంచి వచ్చే సమాధానం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఎవరు పోతుంటాలే ప్రతి వారం ఆయన అంటావా? దేవుడికి బిడ్డవన్న సంగతి నీకు అర్థమైపోతుంది. బట్ నీ క్రియలు చూస్తే ఎలాగున్నాయి? నీ క్రియలు చూస్తే ఆయన ఎవరో మాకు తెలియదు అన్నట్టుగా ఉన్నదా? ఆయన ఎవరో మాకు తెలియదు అన్నట్టుగా. క్రియలు లేకపోతే మనం కూడా ఒకనాటి యూదుల వలె ఉంటున్నామన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రియలను బట్టి మనం ఆయనకు పిల్లల వలె ఉండాలి. క్రీస్తు చూపినటువంటి ప్రేమను, క్రియలు మనకు నిజంగా ఆ క్రియల్లో మనకి యేసుప్రభువు వారు ఏ క్రియలు అయితే జరిగించాడో ఆ క్రియలు ఇప్పుడు మన జీవితంలో కూడా మనం చూపించాలి. మన క్రియల వలన దేవుణ్ణి ఎరగనట్లుగా మనం ఎప్పుడూ చేయకూడదు. ప్రేమటువంటి వాడు, దేవుడు రోషం కలిగినటువంటి వాడ, ఆ లక్షణాలు కూడా మనలో కనిపించాలి. దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడ, ఆ లక్షణాలు కూడా మనలో కనిపించాలి. ప్రేమను బట్టి ఇవన్నీ కూడా మనలో కనిపించాలి. ప్రేమటువంటి అప్పుడప్పుడు చూడండి, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ యొక్క ముఖ కవళికలను చూసి ఏమనుకుంటామో తెలుసా? అబ్బో వీడు నా ముక్కు, నా నోరు, లేకపోతే మా మేనత్త కాళ్ళు ఇవన్నీ వేసుకొని పుట్టినప్పుడు ఎంత ఆనందం వేస్తుందో తెలుసా మీకు? ఎంత ఆనందం వేస్తుంది. అలాగే దేవుని లక్షణాలు అనేటటువంటివి మనలో కనిపిస్తేనే దేవుడు కూడా అదిగో నా బిడ్డలు నేను కన్నాను, నా లక్షణాలు వారిలో కనిపిస్తున్నాయి. కాబట్టి మనల్ని బట్టి కూడా కన్న తండ్రి ఏమంటాడో తెలుసా? చాలా ఆనందపడతాడన్న సంగతి మనకు తెలుసు. ప్రేమటువంటి వాళ్ళ తండ్రిని కనపరుస్తూ, తండ్రి శిష్యులు అడుగుతారు యేసుప్రభువు, అయ్యా తండ్రి తండ్రిని మాటకొస్తే మాట్లాడుతున్నావు, ఒక్కసారి ఆ తండ్రిని మాకు కనపరచవా అని శిష్యులు అడిగారా? అందుకు యేసుప్రభువు వారు ఏం చెప్పారు? ఆ తండ్రి క్రియలే కదా నేను చేస్తున్నాను, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినవాడు. దేన్ని బట్టి? క్రియలు. దేవుని క్రియలు కనపరచాలి. ప్రేమటువంటి వాళ్ళ దేవుని మహింపరచాలి. దేవుని పిల్లలుగా భూమి మీద మనం ఏం చేయాలని అంటే మనం దేవుని క్రియలు చేసేటటువంటి వారంగా ఉంది. ఆ క్రియలను బట్టి నిజంగా ఇతడు ఆ జక్కయ్య చూపించినటువంటి పనిని బట్టి నిజంగా ఇతడు అబ్రహాం కుమారుడు అని ఎలాగ యేసుప్రభుల వారు అతని గురించి కితాబిచ్చాడు, మన క్రియలను బట్టి కూడా ఇతరులు కూడా మనల్ని ఏమని పిలవాలి? నిజంగా వీళ్ళు దేవుని కుమారులే. ఎందుకంటే వీళ్ళ కార్యక్రమాలు అలాగున్నాయి, వీళ్ళ క్రియలు అలాగున్నాయి. అంతేగాని మన క్రియలను బట్టి వీళ్ళకి దేవుడే తెలియదు అన్నట్టుగా మాత్రం ఎప్పుడు ఉంచుకోవడానికి వీల్లేదు. ప్రేమటువంటి వాళ్ళ కాబట్టి దేవుని పిల్లలమైతే దేవుని క్రియలు మనలో ఉండాలి, కనిపించాలి. దేవుని క్రియలు కనపడకుండా తమ క్రియల వల్ల ఆయనను ఎరగనట్టున్నాము అని అంటే నిజంగా మనమైతే దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నాం, కానీ దానికి తగ్గట్టుగా మన దగ్గర ఏం లేవంటే క్రియలు లేవు. ప్రేమటువంటి వాళ్ళు ఆ లక్షణాలు కనపడట్లేదు. ఆ లక్షణాలు కనపడలేదంటే ఇప్పుడు ఎవరి లక్షణాలు కనిపిస్తున్నాయి? స్పష్టంగా అపవాది యొక్క లక్షణాలు స్పష్టంగా కనిపిస్తుంది. మీరు అందుకనే మీ తండ్రి యొక్క అపవాది సంబంధుడు, వాడు మొదటి నుండి ఆది నుండి వాడు నరహంతకుడు. వాడి లక్షణాలు అయితే స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. ప్రేమటువంటి అలా కాదు, మనం దేవుని పిల్లలమని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. మనం కూడా లోకంలో దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఎవరి క్రియలు మనలో కనిపించాలని అంటే దేవుని క్రియలు మనలో
కనిపించాలి. కాబట్టి దేవుని క్రియలు ఏదైనా కూడా, అందుకనే కదా దేవుడు మన గురించి రాసినటువంటి మాట, ముందుగా ఆయన సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనం ఆయన చేసిన పని అయి ఉన్నామనేటటువంటి పదం కూడా మనకు బాగా తెలుసు. కాబట్టి దేవుని క్రియలు చేయడానికే ఈ లోకాల్లోకి పంపబడినటువంటి మన బ్రతుకులు ఎల్లప్పుడూ దేవుని కార్యక్రమాలను జరిగిస్తూ దేవుణ్ణి మెప్పించి ఒప్పించేటటువంటి వారంగా మన అందరి బ్రతుకులు ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీరు మానవుల పట్ల చూపుతున్నటువంటి ఓపికను బట్టి, నా ప్రేమను బట్టి, మరి ముఖ్యంగా క్రైస్తవ సమాజం పైన మీరు చూపిస్తున్నటువంటి మీ కుమారుని యొక్క ప్రేమ నన్నదిగో మమ్మల్ని ఎంతగానో ఉత్తేజపరిచినా మా క్రియలను బట్టి మీరు మిమ్మల్ని ఎరగనట్టుగా మా యొక్క జీవితాలు ఉంటే ఒకప్పటి యూదుల్లాగే మేము కూడా ప్రవర్తిస్తున్నామన్న సంగతిని మీరు జ్ఞాపకం చేసుకుంటాం. మా క్రియలు మీ యొక్క లక్షణాలను కనపరిచేటటువంటి విధంగా మా యొక్క క్రియలు ఉండులాగా మాకు సహాయం చేయండి, కనికరించండి. ఎన్నో విషయాల్లో మేము తప్పిపోతూ ఉన్నాం. కనికరించి కాపాడి మరొక అవకాశాలు మా జీవితాల్లో మాకు అనుగ్రహించమని విన్నటువంటి వాక్యాన్ని వీళ్ళ హృదయాల్లో ఉంచి బదిలిపరుచుకుని వాటి ప్రకారం మేము జీవించేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారైనటువంటి యేసు ప్రభువు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి.